ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని అధ్యాత్మ విధులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఐతిహాసికులితిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహికొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతంబో. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో శ్రీమన్మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం పంచమ అధ్యాయంలో నారదులు చెప్తున్నటువంటి అనేక రాజనీతి విషయాల్ని ప్రస్తావించుకుందాం. అటు ధర్మరాజు యొక్క వృద్ధి కోసం, అటు ప్రజా శ్రేయస్సు కోసం అనేకమైనటువంటి ధనవంతుల్ని కానీ, దీనులని కానీ, లేకపోతే వృద్ధులు, అంధులు మొదలైనటువంటి వాళ్ళ గురించి కూడా ఎవరిని వదిలిపెట్టకుండా వాళ్ళ యొక్క శ్రేయస్సును నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నావా లేదా, నీ ఆరోగ్యము నీ క్షేమము చూసుకుంటున్నావా లేదా, శత్రువుల నుంచి నీ రాజ్యాన్ని కాపాడుకుంటున్నావా లేదా అని ఒక్క విషయం కూడా వదిలిపెట్టకుండా సమస్తము కూలంకషంగా చర్చిస్తున్నాడు ఇక్కడ నారదుడు. మధ్యలో సందేహం వస్తే ధర్మరాజు అడగడం, తీర్చడం అట్లాంటివి కూడా చెప్తూ చివరికి ధర్మరాజు నీవు అడిగినటువంటి ప్రశ్నల వల్ల నా యొక్క జ్ఞానము వృద్ధి చెందిందయ్యా అంటూ సమాధానం ఇస్తాడు. నువ్వు చెప్పినట్టే నడుచుకుంటా అంటూ మాటిస్తాడు కూడా. ముందుగా దైవ ప్రార్థన చేసుకుని ఆ విషయాల్లోకి వెళ్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్న ఈ 5వ అధ్యాయంలో 103 శ్లోకాల వరకు ప్రవచించుకున్నాం. చేయవలసినటువంటి యజ్ఞయాగాలు ఏవైతే ఉన్నాయో వాజపేయ పౌండరికాది యజ్ఞాలన్నీ కూడా నువ్వు చక్కగా చేయిస్తున్నావా లేదా అంటూ శ్రద్ధ వహించాడు. ఈ యజ్ఞాల కారణంగా రాజ్యము ప్రజలు సుభిక్షంగా ఉండటం జరుగుతుంది. అంతేకాకుండా సకాల వర్షాలు పడతాయి. ఆ వర్షాల వలన చక్కగా సిరి సంపదలు వృద్ధి చెందుతూ ఉంటాయి. తర్వాత శ్లోకంలో అంటున్నాడు, కచ్చిత్ జ్ఞాతీన్ గురూన్ వృద్ధాం దైవతాం తాపసానపి చైత్యాంశ్చ వృక్షాన్ కళ్యాణాన్ బ్రాహ్మణాంశ్చ నమస్యసి. ఓ ధర్మరాజా, నమస్యసి, నువ్వు నమస్కరిస్తున్నావా లేదా? ఎవరికి నమస్కరించాలో ఒక లిస్ట్ ఇచ్చాడు. ఈ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ నువ్వు నమస్కరిస్తున్నావా లేదా? వీళ్ళు ఎక్కడ కనిపించినా సరే వదలకుండా వాళ్ళకి నమస్కారం చేసి తీరాల్సిందే. కశ్చిత్ జ్ఞాతీన్, నీ బంధువులలో పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు, గురువున్, నీ గురువులు, అలాగే వృద్ధాన్, వృద్ధులు ఎట్లాంటి వాళ్ళైనా ఎక్కడైనా సరే నీకంటే వయసులో పెద్దవాడని కనిపించినప్పుడు వెంటనే నమస్కారం చేయాలి. అలాగే దైవతాం తాపసానపి, దేవతలకి కానీ, అలాగే తాపసులు, తపస్సు చేసుకునేటువంటి మహర్షులు మొదలైనటువంటి వాళ్ళు ఎప్పుడు నీకు కనిపించినా సరే మునులు. చైత్యాంశ్చ వృక్షాన్ కళ్యాణాన్ బ్రాహ్మణాంశ్చ, అత్యద్భుతమైనటువంటి చైత్యములు అంటే చక్కగా గుళ్ళు, గోపురాలు, తీర్థాలు మొదలైనటువంటి ప్రసాదాల్లాగా కనిపిస్తున్నటువంటి పెద్ద పెద్దవి ఏవైతే కనిపిస్తాయో అట్లాంటివి. చైత్యాంశ వృక్షాన్, చైత్యాంశ వృక్షాన్ అనేది రెండు కలిపేసినా కూడా మంచి అర్థం వస్తుంది. మహావృక్షాలు కొన్ని ఉంటాయి, అశ్వత్థ వృక్షము మొదలైనటువంటివి.
అవి కనిపించగానే ముందు నమస్కారం చేసుకోవాలి మనసులో. ఆ వృక్షానికి నమస్కారం చేసుకుని బయలుదేరాలి. కొన్ని విశేషమైనటువంటి దినాలు ఉంటాయి, ఇంకా ఆ దినాలలో అసలు తప్పకుండా చేసుకుని తీరాలి, ప్రదక్షిణ చేసి మరీ వెళ్ళాలి. అట్లాంటి వాటికి కళ్యాణాన్ బ్రాహ్మణాంశ్చ, మంగళప్రదమైనటువంటి చక్కటి బ్రాహ్మణులు మొదలైనటువంటి వారికి నమస్యసి, నువ్వు నమస్కారం చేస్తున్నావా లేదా అని చెప్పాలి. కాబట్టి ఈ లిస్టులో చెప్పినటువంటి వాళ్ళందరికీ మనం ఎప్పుడు కూడా నమస్కారం చేస్తూ ఉండాలి. మన బంధువుల్లో జ్ఞాతులైనటువంటి వారికి, గురువులకి, పెద్దలకి, దేవతలకి, అలాగే మహర్షులకి, బ్రహ్మచారులకి, సన్యాసులకి, సాధువులకి, సజ్జనులకి, చైత్యమ ప్రసాదాలను, గుళ్ళు గోపురాలకి, అలాగే వృక్షములు మొదలైనటువంటి వాటికి, బ్రాహ్మణోత్తములకి నమస్కారం చేయాలి. అలాగే కచ్చిత్ శోకో నమన్యుర్వా త్వయా ప్రోత్పాద్యతే నఘ అపి మంగళహస్తశ్చ జన పార్శ్వే న తిష్ఠతి. జన పార్శ్వే న తిష్ఠతి. కొంతమంది జనులు ఉంటారు, వాళ్ళని నువ్వు వెనకాల పెట్టట్లేదు కదా అని చెప్పి. ఎందువలన వెనకాల పెట్టట్లేదు అంటే, నీ యొక్క కోపంతో కానీ నీ యొక్క లోభంతో కానీ వాళ్ళని పక్కన పెట్టేయట్లేదు కదా, గ్రహించవలసిన వాళ్ళని గ్రహించట్లేదు కదా, వాళ్ళని గ్రహించాలి. కచ్చిత్ శోకో న మన్యు. శోకము మన్యు, మన్యు అంటే కోపం, శోకం వలన మన్యు వలన, మన్యు అంటే కోపం వలన కానీ నీ శోకం వలన కానీ త్వయా ప్రోత్పాద్యతే నఘ జన పార్శ్వేన తిష్టతి. కొంతమంది జనుల్ని స్వీకరించవలసినటువంటి వాళ్ళని ఇదిగో ఈ కారణాల వలన, నీ కోపము మొదలైనటువంటి కారణాల వలన పక్కన పెట్టేయట్లేదు కదా, అందరినీ గ్రహిస్తున్నావా? అలాగే నీ దగ్గర నుంచి మంగళకరమైనటువంటి ద్రవ్యాలు కొంతమంది తీసుకునే వాళ్ళు ఉంటారు, దానం తీసుకునే వాళ్ళు ఉంటారు, అలా తీసుకుంటున్నారా లేదా అని కూడా అడుగుతున్నాడు. అపి మంగళహస్తశ్చ జన, మంగళహస్తశ్చ, మంగళకరమైనటువంటివి ఏవైతే పుచ్చుకోవాలో నీ నుండి అవి వాళ్ళు గ్రహిస్తున్నారా లేదా? కొంతమంది గ్రహించరు. వీడి దగ్గర తీసుకుంటే మనకే పాపం, వద్దాను వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కూడా. బ్రాహ్మణులైనటువంటి వాళ్ళకి తెలుసు ఎవరి దగ్గర తీసుకోవాలో ఎవరి దగ్గర తీసుకోకూడదు, ఏవి తీసుకోవాలో ఎలా తీసుకోవాలో ఏ సమయంలో తీసుకోవాలో అన్నీ వాళ్ళకి తెలుసు, శాస్త్రంలో చెప్పబడి ఉంటాయి. కాబట్టి నీ దగ్గర నుంచి మంగళకరమైనవి వాళ్ళు తీసుకుంటున్నారు అంటే నువ్వు సత్ప్రవర్తనతో ఉన్నట్టేలే. తీసుకోవట్లేదు, నేను వర్జించారు అంటే కనుక నువ్వు మూర్ఖుడు అని అర్థం. ఎప్పుడైతే ధర్మరాజు అక్కడ హస్తినాపురం నుంచి ఇంద్రప్రస్థం వైపు వచ్చేసాడో, ధర్మరాజుతో పాటు చాలా మంది బ్రాహ్మణులు అక్కడ హస్తినాపురాన్ని దుర్యోధను వదిలిపెట్టి వచ్చేశారు. అంటే ఇది అర్థమైపోలా, అక్కడ దుర్యోధనుడి యొక్క పాత్ర ఎట్లాంటిదో అర్థమైపోలా. అట్లా నీ దగ్గర అలా కాకుండా తీసుకుంటున్నారా అని చెప్పి, దానాలు తీసుకోవాల్సిన దానాలు తీసుకుంటున్నారా అంటూ, కచ్చిదేశాచ తే బుద్ధిర్ వృత్తిరేషాచ తే నఘ ఆయుష్యాచ యశస్యాచ ధర్మకామార్థదర్శని. నీ యొక్క బుద్ధి, నీ యొక్క వృత్తి అంటే మనస్సు, కర్మ, మనోవాక్కాయములలో, మనోవాక్ కాయము. నీ యొక్క బుద్ధి అంటే నీ మనసులో ఆలోచించేటువంటి కచ్చిదేశాత్ తే బుద్ధి. ఈ విధంగా పైన చెప్పినటువంటి విధంగా నీ బుద్ధి, నీ వృత్తి ఉన్నాయా లేదా? ఇప్పటి వరకు 105 శ్లోకాల్లో ఏవైతే ప్రవచించాడో నారదుడు, ఏషా బుద్ధి తే, నీకు ఈ విధంగా బుద్ధి ప్రవర్తిస్తున్నదా వీటన్నిటి మీద? బుద్ధి ప్రవర్తిస్తేనే సరిపోదు, ఆచరణ ఉండాలి, వృత్తి ఉండాలి, యాక్షన్ ఉండాలి. దాన్నే మనోవాక్ కాయము అంటారు. అంటే త్రికరణ శుద్ధిగా నువ్వు వీటిని ఆచరిస్తున్నావా లేదా? కాయము అంటే అది శరీరం, ఆచరణలో పెట్టడం. విన్నవన్నీ పైన చెప్పినటువంటి విన్నవన్నీ కూడా ఆచరణ యోగ్యంగా నువ్వు చేస్తున్నావా లేదా? వృత్తిరేషాచతే అనఘ, అనఘ అంటే ఓ పుణ్యాత్ముడా, నువ్వు ఈ విధంగా ఆచరిస్తున్నావా పైన చెప్పినటువంటివన్నీ? అంతేకాకుండా ఆయుష్యాచ యశస్యాచ ధర్మకామార్థ దర్శని అన్నాడు. పైన చెప్పినటువంటివన్నీ కూడా ఎట్లాంటివంటే ధర్మ కామ అర్థ దర్శని. ఈ పైన చెప్పినటువంటివి ఈ చతుర్విధ పురుషార్థాలలో మోక్షం అనేది పక్కన పెడితే ధర్మము, అర్థము, కామము, ఈ మూడింటిని కూడా ఎప్పుడు ఎలా నిర్వర్తించాలని చెప్పేటువంటివి ఈ పైన చెప్పిన 105 శ్లోకాల్లో చెప్పిన రాజనీతి ఇవన్నీ. ధర్మార్థ దర్శని, దర్శని అంటే చూపించేది, ధర్మార్థాలను చూపించేటువంటివి. అంతేకాకుండా నీ యొక్క ఆయుష్య యశస్యాచ,
అన్నాడు. ఓ ధర్మజ, ఇప్పుడు పైన చెప్పినవన్నీ కూడా నువ్వు ఆచరించావంటే నీకు ఆయుర్దాయము యశస్సు కలుగుతుందాయా. నీ ఆరోగ్యం చూసుకుంటే నీ ఆయుర్దాయం పెరుగుతుంది, ప్రజల బాగోగులు చూసుకుంటే నీ కీర్తి పెరుగుతుంది. కాబట్టి ఆయుష్యాచ యశస్యాచ, మామూలు చెప్పల, నారదుడు చెప్పినవన్నీ కూడా నీహితకరమైనటువంటి చెప్పాను. అవన్నీ నువ్వు చేస్తున్నావా, ఆచరిస్తున్నావా, ఆలోచిస్తున్నావా అంటూ చక్కగా అడిగాడు. అంతేకాకుండా ఇంకా మొదలు పెడుతున్నాడు. ఇంకా ఏతయా వర్తమానస్య బుద్ధ్యా రాష్ట్రం న సీదతి. ఏతయా, పైన చెప్పినటువంటి ఈ సూచనలన్నీ పాటించాము అంటే గనక నీ రాష్ట్రం నసీదతి, ఎటువంటి ఇబ్బంది పడదు. నీ రాష్ట్రం బాగుంటుంది, నీ ప్రజలు బాగుంటారు, నువ్వు బాగుంటావు. ఏతయా వర్తమానస్య బుద్ధ్యా, ఈ విధంగా ఆలోచించి నువ్వు ఈ విధంగా ప్రవర్తించి నడుచుకున్నట్టయితే కనుక నీ రాష్ట్రం బాగుంటుంది నాయన, అలా చెయ్యి. విజిత్య చ మహీం రాజా సోత్యంతం సుఖమేదతే. మహీం విజిత్య, ఈ భూమండలాన్నంతా కూడా జయించి అత్యంతం సుఖమేదతే, చక్కటి సుఖాన్ని భోగాల్ని నువ్వు అనుభవిస్తావు. ఈ విధమైనటువంటి సూచనలు నువ్వు పాటించినట్లయితే, పైన చెప్పిన వాటిని పాటించావు. అలాగే ఇంకో విషయాలు చెప్తున్నాడు. మంత్రులు, నీ యొక్క మంత్రులు ఎట్లా ఉన్నారు అనేటువంటిది కూడా చెప్తున్నాడు. మంత్రులను జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పుడు కూడా. ఇప్పటికీ మంత్రుల గురించి 7 శ్లోకాల్లో విడివిడిగా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ 100 శ్లోకాల్లో అక్కడక్కడ చెప్తున్నాడు. ఇవన్నీ సమ్మిళితం చేసుకుని ఒక మంత్రుల యొక్క క్యారెక్టర్ ని మనం తయారు చేయొచ్చు, ఒక ఆర్టికల్ రాయొచ్చు. మంత్రులు అనేవాళ్ళు ఇలా ఉండాలి అని చెప్పి. కచ్చిదార్యో విశుద్ధాత్మ క్షారితశ్చౌర కర్మణి అదృష్ట శాస్త్ర కుశలై న లోభాత్ వధ్యతే శుచి అన్నారు అక్కడ. అంటే ఆర్య, పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు, గొప్ప వాళ్ళని, పెద్దవాళ్ళని ఆర్యులు అంటారు. విశుద్ధాత్మ క్షారితశ్చౌర కర్మణి, పరిశుద్ధాత్ములైనటువంటి వాళ్ళు, గొప్ప వాళ్ళైనటువంటి నీ యొక్క మంత్రులు. అదృష్ట శాస్త్రకుశలై, శాస్త్రకుశలురు అంటే అన్ని శాస్త్రాలలో నిపుణులైనటువంటి వాళ్ళని నీ మంత్రులు చూశారా లేదా, కనీసం వాళ్ళతో సరిగ్గా ఉంటున్నారా లేదా. ఎప్పుడు కూడా పాండిత్యం ఉన్నటువంటి వాడు పాండిత్యం కలవాడితో చర్చిస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. కానీ నీ మంత్రులు శాస్త్రకుశులతో ఉంటున్నారా లేదా, అదృష్ట, అసలు చూస్తున్నారా లేదా అన్నాడు. దృష్ట అంటే చూడటం, అదృష్ట అంటే చూడట్లేదా, నీ మంత్రులు చూడట్లేదా, అట్లాంటి వాళ్ళతో నువ్వు జాగ్రత్త అంటూ జాగ్రత్త చెప్తున్నాడు. కశ్చిదార్యో విశుద్ధాత్మ, శుద్ధమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వాళ్ళు. క్షారితశ్చౌర కర్మని, ఎటువంటి మోసాలు మొదలైన కుటిలమైనటువంటి చౌర్యకర్మలతో మొదలైనటువంటి వాటితో సంబంధం లేనటువంటి వాళ్ళు. అదృష్ట శాస్త్రకుశలై, శాస్త్రకుశలైనటువంటి వాళ్ళతో మెలగాల్సినటువంటి వాళ్ళైన వాళ్ళు మంత్రులు. అలా ఉన్నారా లేదా. కానీ అదృష్ట శాస్త్రకుశలై న లోభాత్ బాధ్యతే శుచి, ఎవరైతే శాస్త్ర కుశలులు అయినటువంటి పండితులతో ఉండరో, చూడరో, అట్లాంటి మంత్రులు గనక ఉంటే లోభాత్ వధ్యతే శుచి అన్నారు. లోభాత్ అంటే వాళ్ళ యొక్క ప్రలోభాలకి, అంటే వాళ్ళ స్వలాభాల కోసం అని చెప్పేసి ప్రజల్ని, వ్యాపారస్తుల్ని బాధిస్తూ ఉంటారు. నేటి యొక్క మంత్రుల యొక్క తంత్రాంగాలు ఇట్లాగే ఉంటాయి. వాళ్ళకి పాండిత్యం అక్కల్లా, పదం ఉంటే చాలు. కాబట్టి వాళ్ళ స్వకార్యం చేసి పెట్టే వాళ్ళ పక్కన ఉంటే చాలు. అది నువ్వు జాగ్రత్తగా గమనించుకుంటున్నావా లేదా. పైగా దుష్టో గృహీత సత్కారి తజ్ఞైర్దృష్ట సకారణ కచ్చిన్నముచ్యతేస్తేనో ద్రవ్యలోభాన్నరర్షభ. దుష్టో గృహీత సత్కారి, ఇక్కడ స్థేన అనే పదం ఉంది. స్థేన అంటే దొంగతనం మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో అవి, చోరులు దొంగిలిస్తున్నాం అంటే ఆ సజ్జనుడికి ప్రాణదండము మొదలైనటువంటి విధిస్తూ ఉంటారు ఒకసారి మంత్రులు కూడా, తెలియకుండా, నీకు తెలియకుండానే కొంతమంది పక్కన వాళ్ళ అధికారాలు చలాయిస్తుంటారు. అధికమైనటువంటి ధనలాభం చేత కొంతమంది సజ్జనుల యొక్క ప్రాణానికి కూడా ముప్పొస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇట్లాంటి మంత్రులు ఉంటే గనక. అట్లా సజ్జనుడికి ప్రాణదండన, వాళ్ళ డబ్బులు హరించడము మొదలైనటువంటివి నీ మంత్రులు చేయట్లేదు కదా. అంతేకాకుండా దొంగలు దొంగిలిస్తున్నప్పుడు కూడా రక్షక భటులు చూసి ఆ దొంగిలించబడినటువంటి వస్తువులతో పాటు దొంగని కూడా పట్టుకున్నప్పుడు
లోభం వలన ఆ డబ్బుని సైనికులు తీసేసుకుంటారు, దొంగలు విడిచిపెట్టేస్తూ ఉంటారు. అంటే దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు అనమాట. దొంగలు రక్షక భటులు కలిసి ఊళ్ళు పంచుకోవడం. నువ్వు దొంగలించుకొచ్చావా, ఇట్లా పట్టుకుంటా అని పట్టుకోవడం, తర్వాత వాడి డబ్బుని కాజేయటం, తర్వాత వాడిని వదిలిపెట్టేయడం తెలియకుండా, ఎవరికి తెలియదు. అట్లా జరగట్లేదు కదా, నీ అధికారులు ఎవరు అట్లా జరగట్లేదు కదా అని చెప్పి అడుగుతున్నాను. అంతేకాకుండా మంత్రుల్లో కొంతమంది ఉంటారు, చాడీలు చెప్పేటువంటి వాళ్ళు, కొండలు చెప్పేటువంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళ వల్ల పేదవాళ్ళకి కానీ, అలాగే ధనవంతులకు కానీ, అలాగే వ్యాపారస్తులకు కానీ చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. కొంతమందికి నిజంగానే వాళ్ళ కష్టార్జితంతో ఒక్కోసారి ధనవంతులు అవుతూ ఉంటారు, బాగా కష్టపడి ధనవంతులైనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ పట్ల ఇలాంటి మంత్రులు ఒక కన్నేసి వాళ్ళనే ఇబ్బంది పడుతూ ఉంటారు. చూడండి, కొంతమంది సిటీస్ లో కానీ నగరాల్లో కానీ సడన్ గా పైకి వచ్చేసి బ్రహ్మాండంగా బిల్లులు కట్టి అపార్ట్మెంట్ కట్టారంటే అధికారులు వాళ్ళ మీద పడతారు. అనేక రకరకాల డిపార్ట్మెంట్లు వచ్చేస్తారు, వచ్చి లంచాలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలా నీ వాళ్ళు చేయట్లేదు కదా ధర్మరాజా అంటూ అడుగుతున్నాడు. తర్వాత కూడా ఉత్పన్నా ఉత్పన్నానక ఉత్పన్నానకచ్చిత్ దాఢ్యస్య దరిద్రస్య చ భారత. దాఢ్యము అంటే ధనం ఉన్నటువంటి వాడు, బలవంతుడైనటువంటి వాడు, బాగా స్ట్రాంగ్ గా ధనంగా, ధనంలో మిన్న అయినటువంటి. దరిద్రస్య చ, దరిద్రుడైన ఒక్కోసారి ఉత్పన్న ఆనక. ఉత్పన్న అంటే చక్కగా అభివృద్ధి కాంచి, ఏ దరిద్రుడైనా, ఏ ఉన్నతమైనటువంటి బలం ఉన్నటువంటి వాడైనా ఏదో ఒకసారి కష్టపడి సంపాదించినటువంటి ధనంలో అర్ధాన్నమిథ్యాపశ్యంతి తవా అమాత్య కృతాధనై. తవ అమాత్య, నీ అమాత్యులు వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఈ అర్థమంతా కూడా మిథ్యా పశ్యంతి, మీకు వచ్చిన ఈ డబ్బంతా కూడా మిథ్య, అసత్యం, దొంగ డబ్బు అని చెప్పేసి వాళ్ళని కఠినంగా శిక్షించడము, వాళ్ళ డబ్బుని కృత అపహరించడం గాని చేస్తున్నారా లేదా చూసుకుంటున్నావా లేదా. కృతాధనై, ఒక బిల్డింగ్ కట్టంగానే వచ్చేస్తారు రకరకాల అధికారులు, వచ్చేస్తారు మాది అది ఇది అంటారు. వాళ్ళకి కావాల్సినవి మనం ముట్ట చెప్పాలి. ఇది ఈనాటి కాలం, కానీ ధర్మరాజు కాలంలో అట్లా ఉంది. కానీ జాగ్రత్తలు అప్పటి నుంచి చెప్తున్నాడు అక్కడ నారదుడు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అని ఎప్పుడో 5,000 సంవత్సరాల పూర్వమే ఇలాంటి వాళ్ళు ఉంటారు నాయన, జాగ్రత్తగా ఉండండి. అప్పటి నుంచి అధికారులు అలాగే ఉంటారు. అర్ధాన్న విద్యా పశ్యంతి తవాత్మ కృత నైహి. అటువంటి కష్టపడి కట్టుకున్నటువంటి ఇళ్ళు, వ్యాపారస్తుల యొక్క ధనము సంపాదించేటువంటి వాళ్ళ కష్టార్జితానంతా నీ మంత్రులు దొంగిలించట్లేదు కదా, అపహరించట్లేదు కదా అని చెప్పి అడుగుతూ, తర్వాత 14 రకాలైన దోషాలు ఉంటాయి మహారాజు ఎప్పుడు కూడా. ఈ దోషాలు నీలో లేవు కదా, ఒకసారి చెక్ చేసుకున్నావా అంటున్నాడు. ప్రతి అధికారిలో 14 రకాల దోషాలు ఉండకూడనటువంటివి ఉంటాయి, ఉండకూడదు. అవేమిటో మొదలు పెడుతున్నాడు. నాస్తిక్యమనృతం క్రోధం ప్రమాదం దీర్ఘసూత్రతాం అదర్శనం జ్ఞానవతాం ఆలస్యం పంచవృత్తితాం ఏకచింతనమర్థానాం అనర్థజ్ఞైశ్చ చింతనం నిశ్చితానామనారంభం మంత్రస్య పరిరక్షణం మంగళాద్య ప్రయోగం చ ప్రత్యుత్థానం చ సర్వశః కచ్చిత్వం వర్జయేత్ సేతాన్ రాజదోషాంశ్చతుర్దశ. రాజదోషాలు, ఇవన్నీ చెప్పినటువంటి రాజదోషాంశ్చతుర్దశ, 14 రాజులకి ఉండకూడని దోషాలట. వీటిని నువ్వు వదిలిపెట్టావా? వర్జయస్యేత్, వీటిని నువ్వు వదిలిపెట్టావు. వర్జయేత్ అంటే వదిలిపెట్టావు. ఓ మహారాజా, ఈ రాజదోషాలు ఏవైతే ఉన్నాయో ఈ దోషాన్ని నువ్వు వదిలిపెట్టావా? 14 రకాల దోషాలు అంటూ మొదటి నుంచి ఎప్పుడు. మొట్టమొదటిది నాస్తిక్యం. మహారాజులకి, ప్రభుత్వానికి ఉండకూడదు ఏంటంటే నాస్తిక్యం అనేది ఉండకూడదు. కమ్యూనిజం ఉండకూడదు. కమ్యూనిస్టులు ఉంటారు కొంతమంది నాస్తిక్యం, వాళ్ళకి ఏముండదు ఇంకా. కాబట్టి మొట్టమొదటి ఏంటంటే భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది నమ్మాలి. లేడు అనేటువంటి వాదన ఎవరైతే ఉంటుందో, కొన్ని మనకి దర్శనాలు ఉన్నాయి, జైన దర్శనం, బౌద్ధ, జైన, చార్వాకం. ఆ చార్వాకాది దర్శనాదులు కూడా ఒక్కోసారి నాస్తిక్యవాదాన్ని వర్ధిల్ల చేస్తూ ఉంటారు, ప్రవర్తన చేస్తూ ఉంటారు కొంతమంది. అప్పటి నుంచే ఉన్నారు, పూర్వకాలం నుంచే ఉన్నారు. అందుకే నారదులు ఈ విషయాలు జాగ్రత్త పడుతున్నారు. ఈ 14 రకాల దోషాన్ని వదిలిపెట్టావా లేదా? నాస్తిక్యము, అసత్యము,
క్రోధము, అజాగ్రత్త, ఏమరపాటు అంటారు దాన్ని, అజాగ్రత్త, నాస్తిక్యం. మొట్టమొదటి శ్లోకం నుంచి నాస్తిక్యం, అనృతం అంటే అసత్యం, క్రోధము, ప్రమాదం అంటేనే ఏమరపాటు, అంటే జాగ్రత్తగా లేకపోవడం, కేర్లెస్ గా ఉంటాం. దీర్ఘసూత్రత, దీర్ఘసూత్రత అనే పదానికి అర్థం ఏంటంటే ఎక్కువగా విపరీతంగా ఆలోచించడము, పనులు ఆలస్యం చేయడం, ఇట్లాంటిది దీర్ఘసూత్రత. దీర్ఘం, విలంబనం చేయడం, ఆలస్యం చేయడం. ఇంకోటి జ్ఞానులతో సంగమం చేయకుండా ఉంటాం. పండితులు అన్నాడంటే పండితులు ఉన్నారంటే పండితుడి దగ్గరికి వెళ్ళాలి మనం. అమ్మో వీడు పండితుడే, అబ్బో నాకు వాడలేదు, దూరంగా ఉంచు అని చెప్పి అంటాం కాదు. జ్ఞానులైనటువంటి వాళ్ళతో సంగమం చేయాల్సింది పోయి చేయకుండా ఉండటం అనేది దోషం, రాజదోషం. అంతేకాకుండా సోమరితనం, బద్ధకం, విపరీతమైన బద్ధకం. అలాగే పంచేంద్రియాల మీద విషయ ఆసక్తి, పంచేంద్రియాలకి లొంగిపోవటం, అనేకమైనటువంటి విషయాల మీద, ప్రపంచ విషయాల మీద ఆసక్తి ఉండటం అనేది దోషం. అలాగే ప్రజల విషయంలో కూడా ఒంటరిగా ఆలోచన నిర్ణయించడం అనేది కూడా దోషం, రాజుది. ఎప్పుడు కూడా ప్రజా సంబంధిత విషయాలు, రాజ్య సంబంధమైనటువంటి విషయాలు ఒంటరిగా ఎప్పుడు ఆలోచించకూడదు. ఇవన్నీ ముందు చెప్పాడు. ఇప్పుడు 14 దోషాలను ఒకసారి హైలైట్ చేస్తున్నాడు. ఎప్పుడు ఒంటరిగా చేయకూడదు. అలాగే అర్థశాస్త్ర జ్ఞానం లేనటువంటి మూర్ఖులతో ఎప్పుడు కూడా ఆలోచన పెట్టకూడదు. చక్కగా ఎకనామిక్స్ అని కాదు, ఆర్థికవేత్తలైనటువంటి వాళ్ళతో సమాలోచన జరిపిన తర్వాతే. అందుకే ఇక్కడ ఏకచింతనమర్థానాం అనర్థగ్నైశ్చ చింతనం. అనర్థగ్నైశ్చ అంటే ఆర్థిక శాస్త్రం తెలియనటువంటి వాళ్ళతో చింతనం, ఆలోచన చేయడం. ఏ నైపుణ్యం ఉండదు. అట్లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్లు అవుతున్నారు. వాడికి మాట్లాడటం తెలియదు, నోరు తెలిస్తే ఎన్నో రకాలైనటువంటి తప్పుడు కోతలు వస్తాయి. అట్లాంటి వాళ్ళు ఆర్థిక శాస్త్రవేత్తలు, ఒక్కొక్కళ్ళు రాజ్యాన్ని నడిపేటువంటి వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళతో నువ్వు ఆలోచనలు చేయట్లేదు కదా. అనర్థగ్నైశ్చ చింతనం నిశ్చితానాం అనారంభం మంత్రస్య పరిరక్షణం. నిశ్చితానాం అనారంభం, నిశ్చయించినటువంటి వాటికి, అంటే ఇది ఈరోజు చేద్దాం అనుకున్నటువంటి వాటికి ఆరంభంగా ఓ పని చేద్దామని నిశ్చయించుకున్నాక పని చేసి తీరాల్సిందే. అసలు ప్రారంభించకపోవడమేనా ఇది తప్పు కదా, రాజదోషం కదా. కొన్ని ప్రాజెక్ట్స్ నిర్మిద్దామని చెప్పి ఓ ప్రణాళిక వేసుకుంటాం సంవత్సరం ప్రారంభంలోనే, అవి ఆరంభించాలి, పనులు ప్రారంభించాలి. ఇట్లాంటి నిర్ణీత కార్యాలను మనం ఆరంభించుకుంటూ వెళ్ళటం అనేది. అలాగే ఆలస్యం అనేటువంటిది ఉండకూడదు. రహస్యాలోచన చాలా గుప్తంగా రక్షించుకుంటున్నావా లేదా, రక్షించకపోవడం దోషం. అలాగే శుభకార్యాలు చేయకుండా ఉండటం అనేది కూడా దోషం. ఆ రాసు శుభకార్యాలు చేస్తూ ఉండాలి, అప్పుడప్పుడు వాటికి అటెండ్ అవుతూ ఉండాలి, కాస్త రిబన్ కటింగ్ చేస్తూ ఉండాలి ఫంక్షన్స్కి. అనేక శుభ కార్యక్రమాలు, అంటే దైవ కార్యక్రమాలు కొన్ని ఉంటాయి, పండగలు, వాటిల్లో కూడా పాల్గొనాలి. మహారాజులు అయినటువంటి వాళ్ళు పాల్గొనాలి. అంతేకాకుండా ఒకేసారిగా శత్రువులపై దాడి చేయటం అనేటువంటిది కూడా చేయకూడదు, ఇది దోషం. ఇవి 14 దోషాలు చెప్పాడు ఇక్కడ. ఒకేసారి అంటే ఇక్కడ ప్రత్యుత్థానం చ సర్వతః. ప్రత్యుత్థానం అంటే ఒకేసారి అన్ని వైపుల నుంచి శత్రువుల మీదకి దాడి చేయటం. అలా నువ్వు చేయట్లేదు కదా. 4-5 శత్రువుల్ని ఒకేసారి దండించడం దానికి, ఒక్కొక్కరిని మెల్లగా. ఎందుకంటే ఎవరితో ఎట్లా ఉంటుందో తెలియదు. ప్రత్యుత్థానం అంటే అది. ఇవన్నీ కూడా రాజదోషాలయ్యా, 14 దోషాలు. కచ్చిత్వం వర్జయతే, ఇవన్నీ నువ్వు వదిలిపెట్టేశావా. రాజదోషాం చతుర్దశ. ఈ 14 దోషాలు వదిలిపెట్టినటువంటి రాజు బాగుపడతాడయ్యా. వదిలిపెట్టనటువంటి రాజుకి పట్టే గతి ఏంటో ఇస్తున్నాడు ఇక్కడ. ప్రాయసో వినశ్యంతి కృతమూలాపి పార్థివ. ఈ 14 దోషాల్లో ఏ దోషం ఉన్నా కూడా, 14 ఉండాలని రూల్ కాదు, 14లో ఏ ఒక్కటి ఉన్నా కూడా ఆ రాజు ఎంత బలవంతుడైనా సరే, కృత మూలహాపి, మూలం అంటే రూట్స్, వాడి రాజ్యం ఎంత బలమైనదైనా స్ట్రాంగ్ గా ఉన్నా సరే, ఈ మహారాజు చేసినటువంటి ఈ తప్పు వలన ప్రాయశో వినశ్యంతి, మొత్తం అంతా కుప్పకూలిపోతుంది రాజ్యం అంతా. వినశ్యంతి, నశ్యంతి కూడా కాదు, వినశ్యంతి, సర్వభ్రష్టం అయిపోతుంది. కాబట్టి 14 దోషాన్ని వదిలిపెట్టావా లేదా నువ్వు. అంతేకాకుండా నీ వేదాలు సఫలమవుతున్నాయా అని అడుగుతున్నాడు. కచ్చిత్తే సఫలా వేదాః కచ్చిత్తే సఫలం ధనం కచ్చిత్తే సఫలా దారాః కచ్చిత్తే సఫలం శృతం. సఫలం అవటం అంటే ఏంటంటే, వేదాలు సఫలమవుతున్నాయంటే నువ్వు నేర్చుకున్నటువంటి వేదాలు
వేద శాస్త్రాలు, వేదాంగాలు సఫలం ఎప్పుడవుతాయి? వాటిలో ఉన్నటువంటిది నిత్యము నువ్వు మళ్ళీ స్మరించుకుంటూ, ప్రవచనం చేస్తూ, అలాగే దాంట్లో ఉన్నవి ఆచరిస్తూ ఉంటే అప్పుడు వేదాలు సఫలమవుతాయి. ఎప్పుడంటే దాంట్లో ఉన్నటువంటివి ఏం చెప్పారు అంటే, దాంట్లో ఫలానా యజ్ఞం చేయాలి, ఫలానా యాగం చేయాలి, ఫలానా ఋతువు చేయాలి, ఇష్టి చేయాలి, నిత్యము సంధ్యావందనం చేసుకోవాలి, విడిచిపెట్టాల్సినవి ఏమిటి, విడిచిపెట్టడం అంటూ వేదాలు ఎన్నో చెప్పాయి. అవి చదివి వాటిని ఆచరిస్తే అప్పుడు వేదాలకి చదివినందుకు ఫలితం వస్తుంది. అక్కడ అడుగుతున్నాడు, కచ్చిత్తే సఫలా వేదా, నీ యొక్క వేదములు సఫలమవుతున్నాయి నాయన. కచ్చిత్తే ధనం సఫలం, నీ యొక్క ధనం, నువ్వు ఆర్జించినటువంటి ధనం సఫలమవుతున్నదే. డబ్బు సఫలం ఎప్పుడవుతుంది? మనం అందరం సంపాదిస్తున్నాం ఎంతో కొంత. సంపాదించిన ధనం ఎప్పుడు సఫలమవుతుంది? కచ్చిత్తే సఫలా దారా, దార అంటే భార్య, స్త్రీ. నీ భార్యలు సఫలమయ్యారా? దేంట్లో సఫలమవుతారు భార్య? కచ్చిత్తే సఫలం శృతం, శృతం నీ యొక్క శాస్త్రము, నీ జ్ఞానము, ఇవన్నీ కూడా సఫలమవుతున్నాయా అని చెప్పి అనంగానే ఆపాడు యుధిష్ఠుడు. గురుగారు ఒక్క నిమిషం ఆగండి, ఇప్పటిదాకా ఎప్పుడు క్వశ్చన్ వేళ యుధిష్ఠుడు అడుగుతున్నాడు. 4 ఎక్కడో సందేహం వచ్చింది యుధిష్ఠుడు. కథం వై సఫలా వేదా, కథం వై సఫలం ధనం, కథం వై సఫలాధార, కథం వై సఫలం శృతం. ఈ 4 వేదములు, ధనము, దార, శృతం, ఈ 4 ఎలా సఫలమవుతాయి ఒక్కసారి వివరంగా చెప్పండి అన్నాడు. మళ్ళీ ఇది విద్యార్థి యొక్క లక్ష్యం. ఎక్కడో సందేహం వచ్చింది, ఎందుకంటే చాలా ఉంటాయి కదా సఫలమయ్యేది, మీరు ఒక ముక్కలో చెప్పండి అన్నాడు ఒకసారి సంక్షిప్తంగా ధర్మరాజు. కథం అంటే ఎలా, ఏ విధంగా, ఏ విధంగా సఫలమవుతాయి గురువు గారు అంటూ నారదుడిని అడిగాడు. నారదుడు కూడా ఒకే శ్లోకంలో చెప్పాడు. అగ్నిహోత్ర ఫల వేద, దత్తభుక్త ఫలం ధనం, రతిపుత్ర ఫలాధారా, శీల వృత్త ఫలం శృతం అన్నాడు. అంతే, 4టికి ఒకే శ్లోకం చెప్పేశాడు. అది కూడా ఒక పదంలో చెప్పేశాడు, ఒకే ఒక పదంలో 4టికి. అగ్నిహోత్ర ఫల వేద, వేదాలు నేర్చుకున్నావా? వేదాలు నేర్చుకున్నావంటే ఏం చేస్తే ఫలం అవుతుందంటే అగ్నిహోత్రములు చేయాలి. చేయవలసిన అగ్నిహోత్రాలు, అగ్ని కార్యాలు ఏవైతే ఉంటాయో ఆ అగ్నిహోత్రాలు నిత్యము చేస్తూ ఉంటే అప్పుడు నువ్వు చదువుకున్న వేదం సఫలమైనట్టు అబ్బాయి. మరి ధనం సఫలమైంది, స్వార్జితం, నువ్వు కష్టార్జితం సంపాదించావు. ఆ సంపాదించిన ధనం ఎప్పుడు సఫలమవుతుంది అంటే దత్తభుక్త ఫలం ధనం. నువ్వు సంపాదించిన, ఆర్జించిన ధనానికి ఫలం ఏంటంటే దత్తము, భుక్తము. దత్తం అంటే కొంత, ఎంతో కొంత పక్కవాడికి దానం చేసావా లేదా. భుక్తము అంటే నువ్వు భుజించావా లేదా, అంటే నువ్వు తిని నువ్వు భుక్తము. నువ్వు చక్కగా, కొంతమంది సంపాదించినటువంటి వాళ్ళు, ఎన్నో లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా కనీసం స్థిమితంగా కూర్చుని 5 నిమిషాలు భోజనం కూడా చేయలేరు. వాళ్ళ హడావిడి అట్లా ఉంటుంది, వాళ్ళ టెన్షన్. ఇంకెందుకు ఆ సంపాదన, దేనికోసం ఇంకా సంపాదన? వాడు స్థిమితంగా కూర్చుని 10 నిమిషాలు హాయిగా భోజనం, భార్యతో కలిసి భోజనం కూడా చేయలేనటువంటి ఆ జీవికి ఎన్ని లక్షలు సంపాదిస్తే ఇంక ఫలం ఏముంటుంది? ఏం ఫలం అది? అది లేని రోజు ఆ ధనం వృధా అని ఇక్కడ చెప్తున్నాడు అక్కడ. కాబట్టి ఇంట్లో నీతో పాటు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిసి భుజించడం. దత్తము, భుక్తము అంటే అది. భుక్తం అంటే నువ్వు చక్కగా తింటాం, నువ్వు భోగాలు అనుభవించడం. ఉన్న దాంతో నువ్వు హాయిగా సుఖంగా ఉంటావు. నువ్వు భోజనం చేయి, నువ్వు తిను, ఇంకా మిగిలిందా ఎంతో కొంత పక్క వాళ్ళకి పెట్టు. దత్తం అంటే అది. దత్తం అంటే ఇవ్వబడిన ధనం గాని, నువ్వు అనుభవించినటువంటి ధనం గాని, ఇదిరా ఫలం అంటే ధనానికి. ఈ 2 కాకుండా కొంతమంది ఉంటారు, వాడు తినడు, పక్కవాడికి పెట్టడు. ఇక వాడి జీవితం ఇంకేం చెప్పాలి? బ్యాంకుల్లో దాచిపెట్టి, స్విస్ బ్యాంకుల్లో కూడబెట్టి, నా తర్వాత జనరేషన్, మన వాళ్ళ జనరేషన్ కూడబెట్టి వాడి జీవితం అంటే ఇది తప్పాలా? వాడి జీవితం పురుగులే, ఎందుకు పనికిరాదు. దానికంటే ఒక కీటకం కంటే కనాగస్తం వాడి జీవితం. కాబట్టి ధనానికి ఎప్పుడు కూడా ఫలం ఎప్పుడంటే నువ్వు అనుభవించు, నువ్వు తిను, భుజించు ప్రశాంతంగా, పక్కవాడికి పెట్టు, అది ధనం. మరి స్త్రీ యొక్క దారా, రతిపుత్ర ఫలాధార, స్త్రీ ఫలితం ఎప్పుడే అంటే వివాహం అయిన తర్వాత రతి సుఖాన్ని అందించినప్పుడు భర్తకు, అంటే సంసార సుఖాన్ని అందించడం, తద్వారా పుత్ర ఫల ప్రాప్తి కలిగించడం అనేటువంటిది స్త్రీకి ఫలితం. అది స్త్రీ జన్మ ఎత్తినందుకు
వివాహానంతరం భర్తతో కలిసి సంగమించి పుత్రుణ్ణి పొందినప్పుడు ఆ భార్యాపుత్రులిద్దరికీ ఫలితం. ఇక్కడ దార అంటే స్త్రీ అనే మనం తీసుకోక్కర్లేదు, భార్యాభర్తలకని తీసుకోవచ్చు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరికీ ఫలితం ఎప్పుడంటే పుత్రుడిని ఉద్భవించిన సందర్భంగా వాళ్ళిద్దరికీ చక్కగా పుణ్యగతులు వస్తూ ఉంటాయి. వీరి వల్ల పూర్వీకులు కూడా పుణ్యగతుల్ని పొందుతూ ఉంటారు. కాబట్టి శీలవృత్త ఫలం శృతం. నువ్వు చక్కగా వేదాలు పాండిత్యము చక్కగా శాస్త్రాలన్నీ చదువుకున్నావు. ఆ శాస్త్ర జ్ఞానం అనేటువంటి దానికి నీకు వచ్చినటువంటి ఆ జ్ఞానానికి ఫలితం ఏమిటంటే శీల వృత్త ఫలం, చక్కటి సంస్కారము, సభ్యత మొదలైనటువంటి దాని యొక్క ఫలితం. నీ జ్ఞానం ఉంది, అపారమైనటువంటి జ్ఞానం ఉంది, కానీ చేసేటువంటివన్నీ చెడు బుద్ధులు, చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనలు. ఇంకా ఆ జ్ఞానం వల్ల ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి జ్ఞానం ఉన్నది అంటే నీ యొక్క ప్రవర్తనలో మార్పు రావాలి, ఆ జ్ఞానానికి తగినటువంటి ప్రవర్తన ఉండాలి. నిన్ను చూసి ఇంకో నలుగురు నేర్చుకోవాలి, మారాలి, వాళ్ళు మారాలి. నీ ఇంట్లో వాళ్ళు నిన్ను చూసి మారాలి, నీ ఇంటి పక్క వాళ్ళు మారాలి, నీ నగరంలో వాళ్ళు మారాలి. నిన్ను చూసినటువంటి వాళ్ళు ఆ విధంగా మంచి ప్రవర్తనలో ఎవరైతే ఆచరణ వ్యవహారాల్లో మార్పు తెచ్చుకుంటారో అప్పుడు నువ్వు ఉన్నటువంటి జ్ఞానానికి. ఇప్పుడు చూడండి, ఎంతో మంది ఆధ్యాత్మికవేత్తలు ఎంతో మంది ప్రసంగాలతో చక్కగా వాళ్ళు ఎంతో మంది జీవితాలను ఉద్ధరిస్తున్నారు, జ్ఞాన మార్గంలోకి తెప్పిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళ జీవితం ధన్యం. అంటే వారు తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆచరిస్తూ చక్కగా చెప్పగా ఆచరిస్తారు, వాళ్ళు ఆచరిస్తారు, ఆచరించి కొన్ని చెప్తూ ఉంటారు చక్కగా. ఎన్నో వేల మందికి చక్కగా జ్ఞానబోధన పంచుతున్నారే, అట్లాంటి వాళ్ళ జీవితం ధన్యం. అది జ్ఞానానికి ఫలం అని. కాబట్టి మనకి తెలిసిన 4 మంచి వాక్యాన్ని మనం ఆచరించి పక్క వాళ్ళకి చెప్పడం అంటే అది శీల వృత్త ఫలం శృతం, అది దానికి ఫలమయ్యా అంటూ నారదుడు చెప్పాడు. మంచి శ్లోకం ఇది. ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే మనం మోటివేషన్స్ లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఎవరికైనా చెప్పాలంటే అగ్నిహోత్ర ఫలావేద దత్తభుక్త ఫలం ధనం ప్రతిపుత్ర ఫలాధార శీల వృత్త ఫలం శృతం. అప్పుడు వైశంపాయనుల వారు ఏతదాఖ్యాయ నారదో వై మహాతపాః ప్రపంచ అనంతరమిదం ధర్మాత్మానం యుధిష్ఠిరం. ఆ తర్వాత నారదుడు ఈ విధంగా సమాధానం చెప్పి మళ్ళీ యుధిష్ఠిరుడికి ఇంకొన్ని శ్లోకాలలో వినిపించాడు. ఇంకొక 129 శ్లోకాలు, అంటే ఒక 10 శ్లోకాలు ఇంకా నారదుడు చెప్పినటువంటి కొన్ని ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. ఇప్పుడు సమయం లేదు కాబట్టి రేపు పాఠంలో అవి చెప్పుకుని ఈ అధ్యాయాన్ని ముగించుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.